హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన రుణమాఫీ పథకానికి సంబంధించి ఎప్పటినుంచి ప్రారంభించడం జరుగుతుంది? అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి? ఒక కుటుంబంలో ఎంతమందికి ఈ యొక్క రుణమాఫీ ₹2,00,000 అనేది చేస్తారనే దానికి సంబంధించి అర్హుల జాబితా ఎప్పటి నుంచి తీసుకోవడం జరుగుతుంది? అలాగే ఎప్పటి నుంచి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రారంభిస్తారు? దీనికి సంబంధించి ఎప్పుడు ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు అనే దానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే పంట రుణాలు తీసుకున్న రైతులున్నారో అటువంటి వారందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ లోపల ఈ యొక్క ₹2,00,000 రుణమాఫీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున నిర్వహించిన సమీక్ష సమావేశంలో మరొకసారి కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు సంబంధించి తప్పనిసరిగా రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను రూపొందించినట్లు, అయితే ప్రస్తుతం ఈ యొక్క లిస్ట్ అనేది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ యొక్క ₹2,00,000 కన్నా తక్కువ రుణాలను పొందున్నారన్న విషయాలను వెంటనే బ్యాంకుల నుంచి లబ్ధిదారుల జాబితా తీసుకురావాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లు, అయితే ప్రస్తుతం తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 42 లక్షల మందికి పైగా ఈ యొక్క రైతులు రుణమాఫీ కోసం ఎలిజిబిలిటీలో ఉన్నట్లు, వీరిలో మరికొంతమందికి సంబంధించి వడపోత కనుక ప్రారంభించినట్లయితే అంటే వెరిఫికేషన్, అలాగే ఎవరైతే ఈ యొక్క పంట రుణాలు పొందున్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా ఎవరైతే ఈ యొక్క బ్యాంకులకు చెల్లించున్నారో వారికి సంబంధించిన ఈ యొక్క లిస్ట్ కనుక పరిశీలించినట్లయితే మరికొంత జాబితా అనేది తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో మరొకటి, ఎవరైతే ఈ యొక్క రుణాలు పొందిన వారికి సంబంధించిన కట్ ఆఫ్ తేదీలో కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా చూసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీకి మధ్యలో ఎవరైతే ఈ యొక్క రుణాలనేది తీసుకున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తింపచేసేలా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క తేదీకి మధ్యలో ఎవరైతే ఈ యొక్క పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే రుణమాఫీ వర్తింప చేయబోతున్నట్లు, అయితే ఈ యొక్క కట్ ఆఫ్ తేదీలో ఏదైనా సరే సమస్యలున్నా లేదా లబ్ధిదారులకు సంబంధించి ఒక కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులకు ఈ యొక్క రుణమాఫీ చేయాలి అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు, అయితే ఒక కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ చేయాలి అనే దానికి సంబంధించి తప్పనిసరిగా సంబంధిత అధికారులు వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా తెలియజేయడం జరిగింది. రైతులకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ మంది రుణాలు గనుక పొందినట్లయితే వారి విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అలాగే ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకున్నారో వారికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రాగా, ప్రస్తుతం ఈ రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు, నిధుల సమీకరణ, అలాగే కట్ ఆఫ్ తేదీ, కుటుంబంలో ఎంతమందికి వర్తింప చేయాలి, అలాగే దీనికి సంబంధించిన కట్ ఆఫ్ తేదీ విషయాల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క రైతులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 42 లక్షల మందికి సంబంధించిన లిస్టులో ఏదైనా సరే అవకతవకలు జరిగినట్లయితే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. మరొక అప్డేట్ ఏమిటంటే, తెలంగాణకు సంబంధించి ఈ నెల 18వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు, ఈ నెల 18వ తేదీన కేబినెట్ సమావేశంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని ఆమోదించి ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల చివరాఖరు లోపల ఈ యొక్క పథకానికి సంబంధించిన మొదటి లిస్ట్ ను విడుదల చేయబోతున్నట్లు, జూలై 15వ తేదీ లోపల దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ లోపల తప్పనిసరిగా ప్రతి రైతుకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది.